హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ కర్రీ అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ని శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. వీటిని ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేసిన పని లేదు, నార్మల్గానే వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పసుపు వేయటం వల్ల మనకి ఫ్రాన్స్ అనేది వాసన రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఫ్రాన్స్ అనేది 50% ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు వాటర్లోంచి మనం బయటకు తీసుకోవాలి. ఈ విధంగా వీటి మొత్తాన్ని బయటకు తీసుకొని ఇప్పుడు వాటర్ మొత్తాన్ని పారబోసి ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి వేసుకున్న పచ్చిమిర్చి 2, అదేవిధంగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. 3 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఆనియన్స్ అనేది కొంచెం కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే టమాటాస్ యాడ్ చేసుకోవాలి. 3 టమాటాస్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత చూసినట్లయితే మన టమాటాస్ కూడా బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు అడిగి ఏమన్నా అంటకుండా లేదు చూసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కారాన్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం వేసాక మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కొంచెం బాగా మగ్గేలా చూసుకోవాలి. మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రొయ్యలు ఇందులో యాడ్ చేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత ఈ రొయ్యలు అనేది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఈ మసాలా అనేది రొయ్యలకు పడుతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసాక ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీని మొత్తాన్ని ఒక్కొక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా ఒక్కొక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి, అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో ఈజీగా ఉండే మనకి ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ విధంగా సర్వ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ కర్రీ అనేది. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో ఈజీగా చేసుకొని రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ కర్రీ అనేది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని నా వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.